ఫ్రెండ్స్ నవ్వుతూ, నవ్విస్తూ చక్కగా అంతా ఒక ఫ్యామిలీ అమ్మాయిలాగా ఎంతో హ్యాపీగా ఉండే వైష్ణవి హఠాత్తుగా మరణానికి గురైంది. అయితే తనని అతి కిరాతకంగా, అతి దారుణంగా చంపేసిన భర్త హరిబాబు అన్ని వీడియోలో అంటే తనకి ఎక్కడైతే వీడియోలో కనిపించాడో అక్కడ చాలా ఫ్రెండ్లీగా తన భార్యకి ఏదో ఒక రకంగా సహాయం చేస్తూ, తన భార్యతో పాటు వ్లాగ్స్ చేస్తూ నిజం చెప్పమంటారా? వీళ్ళిద్దరిలాగా ఇంకా ఎవరైనా మనకి యూట్యూబర్స్ కనిపించినా కూడా అబ్బా! ఎంత అన్యోన్యమైన జంట అని అనుకుంటాం జనరల్‌గా. అయితే అటువంటిది ఈ సీన్ కట్ చేస్తే ఈ వ్యక్తే ఈ అమ్మాయిని చంపేశాడు అంటే అసలు ఏం జరుగుతోంది? అన్ని నెలల పాటు వీడు నటించాడా? నటించినా కూడా ఇన్ని నెలల పాటు నటించగలరా? ఇప్పుడు సాధారణంగా ఎవరైనా సరే ఒక నెల నటిస్తారు, 2 నెలలు నటిస్తారు. కానీ ఇంత దారుణమైన పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయంటే దీనికి ప్రధానమైన మూల కారణం ఈ హరిబాబు వాళ్ళ అమ్మ. అంటే వైష్ణవి అత్తగారు. చనిపోయే ముందు కూడా చాలా దారుణమైన పరిస్థితుల్ని వైష్ణవి ఎదుర్కొంది. అయితే ఒకానొక సందర్భంలో మనకు తెలిసిన వార్త ప్రకారం వైష్ణవిని బయటికి వెళ్ళనివ్వకుండా తలుపులు వేసేసి కాపలాగా కూడా ఉందట. అంటే ఎలాగా అంటే తలుపు వేసేసి కాసేపు నువ్వు రెస్ట్ తీసుకోవాలి, నువ్వు రెస్ట్ మాత్రమే తీసుకోవాలి, బయటికి వెళ్ళడానికి వీల్లేదు అంటూ రకరకాలుగా అంటే ఇప్పుడు వాళ్ళకి మంచి చేస్తున్నట్టుగా చేస్తూ వెనకాల గోతులు తవ్వుతూ ఉంటుంది అనమాట. ముఖ్యంగా ఈ అమ్మాయి విషయంలో. ఎందుకని అంటే ఆమె ఉద్దేశంలో ఏంటంటే హరిబాబుకి ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు కదా, ఆనంద్ అశోక్ అని. వాళ్ళిద్దరికీ మంచిగా కట్నాలు వచ్చాయి. ఈ హరిబాబు అనేవాడు ఈ అమ్మాయిని ప్రేమించటం వల్ల, ప్రేమించి పెళ్లి చేసుకోవటం వల్ల ఈ రకంగా డబ్బులు అనేవి అంటే వరకట్నం అనేది తగ్గిందని, అందుకనే ఆ రకంగా లేనిపోనివన్నీ కూడా ఈ అమ్మాయి మీద ఎక్కిస్తుండేవి అనమాట, ఎక్కిస్తూ ఉండేది. అయితే ఇక హరిబాబుకి ఏంటంటే కొంత అంటే ఇప్పుడు కొంత ప్రేమించి ఉండొచ్చు. కొంత ఆస్తి కోసం కావచ్చు, లేకపోతే వేరే విషయాల్లో కావచ్చు. ఇక ఈ అమ్మాయి వైష్ణవి అనే అమ్మాయి యూట్యూబ్‌లో చక్కగా చురుగ్గా ఉంటుంది. మంచిగా ఫ్యాన్ ఫాలోయింగ్. ప్రతి ఒక్కరు కూడా వైష్ణవి నీలాంటి అమ్మాయి మా ఇంట్లో ఉండాలని అనుకుంటూ ఉంటే, ఈ హరిబాబు అన్నయ్యలిద్దరూ ఓర్వలేకపోతూ ఉండేవారు. అంటే మాకు కేవలం కట్నమే వచ్చింది. వీడికి చక్కగా సోషల్ మీడియాలో పేరు గూడా వచ్చింది అన్న అక్కసు, కుళ్ళు కూడా ఉంది వాళ్ళకి. ఎందుకనంటే ఇప్పుడు నిజంగా తమ్ముడి బాగు కోరుకునే వాళ్ళైతే తమ్ముడి భార్యని నువ్వు చంపే, నువ్వు డబ్బు కోసం ఇదంతా చెయ్యి అని అనరు. ఒకవేళ తమ్ముడు నిజంగా తప్పుదోవ పడుతున్నాడు, "అరే నువ్వు చేస్తున్నది తప్పు, నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, నువ్వు డబ్బు కోసం కాకుండా అసలు ఆ అమ్మాయి విషయంలో నువ్వు ఏం చేయగలవు అనేది నువ్వు ఆలోచించాలి" అంటూ చెప్పాలి. అది లేదు, ఇది లేదు. అంతా అయోమయం జగన్నాథం లాగా అయిపోయింది. అయితే ఇక ఈ హరిబాబు గత కొన్ని అంటే పెళ్ళైన తర్వాత 2 నెలల తర్వాత కూడా కరెక్టే. పెళ్లి చేసుకునేటప్పుడు గూడా జీతం అబద్ధం. తను చెప్పిన హంగులు, ఆర్భాటాలు అన్నీ అబద్ధమే. కాదనటం లేదు. కానీ విషయం ఏంటి అంటే, ఇక్కడ మ్యాటర్ ఇంకోటేంటంటే, హరిబాబు అలాగే వైష్ణవి మధ్య కొంత సఖ్యత కుదిరింది. వైష్ణవి చెప్పిన మాటని కొంతవరకు హరిబాబు వింటుండేవాడు. అంటే సరే ఆ అమ్మాయి చేసుకోలేకపోతుంది అని చేయటము కానీ, లేదా అది యూట్యూబ్ కోసం కావచ్చు, దేని కోసమైనా కావచ్చు. కానీ చంపేద్దామన్న ఆలోచన లేదు. కానీ ఈ అత్తగారు ఏదైతే ఉందో ఆమె ఒక పెద్ద రాక్షసితో సమానం అని చెప్పాలి. ఎందుకనంటే కేవలం మనకి కనిపించింది ఆ అమ్మాయి చనిపోవటం మాత్రమే. కానీ చనిపోయే ముందు ఆమెను మానసికంగా ఎంతలాగా నరకం చూపించిందని మనకు తెలీదు. అయితే విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మనం కొన్ని విషయాల్ని బయటికి చెప్పుకోలేం. కానీ మన మనసుకి అది చాలా భారంగా అనిపిస్తుంది. ఏంటి ఇలాగ నాకు మాత్రమే జరుగుతుంది అనేసేసి. అయితే మొదటి బిడ్డ విషయంలో కూడా వైష్ణవి అలాగే హరిబాబు ఆనందంగా ఉన్నప్పటికీ వాళ్ళ అమ్మ హరిబాబుకి లేనిపోనివన్నీ చెప్పటం. వైష్ణవి కొద్దిగా అంటే తనకి కొంచెం షార్ట్ టెంపర్ ఎక్కువ ఉండొచ్చు వైష్ణవికి. లే పక్కకెళ్ళు" అని. అది వీడియోస్ వాళ్ళ కోసమా లేకపోతే వేరే దాని కోసమా మనం పక్కన పెట్టేయాలి. అయితే చిన్నపిల్ల 19 ఇయర్స్ అంటే టీనేజ్ అమ్మాయి అని అనుకోవచ్చు. అయితే టీనేజ్ అమ్మాయి అయినప్పటికీ కూడా తన విషయంలో ఎలా జరిగేది అంటే, అంటే తన గురించి కొద్దిగా అలిగినా, కోపం పడినా, "చూసావా నీ పెళ్ళాం నీ మీద ఎలా కోపం పడుతోందో. ఆ పెద్దవాళ్ళు ఇద్దరి పెళ్ళాలు చాలా జాగ్రత్తగా ఉన్నారు. నువ్వెందుకు నీ పెళ్ళాన్ని కలుషిస్తున్నావు? నీ పెళ్ళానికి నువ్వెప్పుడు అలా చేయకూడదు కదా!" ఇలా రకరకాలుగా అనమాట. అయితే ఇక ఒక భూమి విషయంలో కూడా వాళ్ళకి ఆహ్, ఒక ఏదో మాట పట్టింపు వచ్చింది. నిజం చెప్పాలి అంటే ఈ హరిబాబు అనేవాడు వాళ్ళ అన్నయ్యలకి సంబంధించి వాళ్ళ అన్నయ్యల ఇంటికి
వెళ్తుండేవాడు. అలాగే వాళ్ళ అన్నయ్యల ఇంట్లో ఏ ఈవెంట్ జరిగినా కూడా చేసుకుంటూ ఉండేవాడు. కానీ వైష్ణవిని ఇష్టపడ్డాడన్న ఒక విషయంతో వైష్ణవి ఎదుగుదలని, వైష్ణవి వాళ్ళ కుటుంబ సభ్యుల అన్యోన్యతని ఈ హరిబాబు తల్లి భరించలేకపోయింది. అయితే ఎన్నో సందర్భాల్లో మీరు గమనించండి ఫ్రెండ్స్, ఈ అమ్మాయి అంటే వైష్ణవి వాళ్ళ అమ్మ యూట్యూబ్ వీడియోల్లో ఉండేది కానీ ఎక్కడ కూడా హరిబాబు తల్లి కానీ హరిబాబు అన్నయ్యలు కానీ కనిపించలేదు. నిజం చెప్పాలంటే హరిబాబు కనిపిస్తున్నప్పుడు ఏదో ఒక ఈవెంట్లో జస్ట్ ఒక ఫోటో అయినా క్లిక్ అవ్వచ్చు కదా. కానీ వీడియోల్లో మోస్ట్లీ 99.9% ఎక్కడ కూడా మనకి వైష్ణవి అత్తయ్య కనిపించలేదు. అయితే పోలీసుల దగ్గర ఏమైంది అంటే క్షణికావేశంలో చేశానని, కాకపోతే తను చెప్పిన నిజాలన్నీ గనక చూసుకుని అంచనా వేసి డాట్స్ కలుపుకుంటూ వెళ్తే వీళ్ళ అత్తే అసలు సూత్రధారి అని అర్థమవుతుంది. అంటే అతను కొంత ఎలా అంటే భయస్థుడిలాగా కనిపించాడు. అలాంటి భయస్థుడి చేత రెచ్చగొట్టడం ఎంతసేపు అండి? రెచ్చగొట్టాలి అంటే అలాగా ఈజీగా ఇప్పుడు ఎవరైనా సరే తల్లి మాటలు, తండ్రి మాటలు, లేదా స్నేహితుల మాటలు, భార్య మాటలు, పిల్లల మాటలు, ఇలా కొంతమందికి కొన్ని రకాల మాటలు బ్రెయిన్లోకి బాగా ఎక్కుతూ ఉంటాయి. అయితే ఈ హరిబాబు అనేవాడికి కూడా వాళ్ళ అమ్మ మాటలు అలా చెప్పగా భార్య విషయంలో తను తెలియకుండానే అంటే తన ఒక ఆలోచన విధానం మార్చేశాడు. ఎంతసేపటికి తనని పాజిటివ్‌గా కాకుండా నెగెటివ్‌గా చూడడం మొదలుపెట్టాడు. ఫస్ట్‌లో చాలా ఇష్టంగా ఉండే ఇతను క్రమేపీ మారిపోయాడు. అయితే ఇక మొదటి బిడ్డను కోల్పోవడానికి కారణం వాళ్ళ అత్తగారే. రెండో బిడ్డ విషయంలోనూ పెద్ద గొడవ జరగడానికి కారణం వాళ్ళ అత్తగారే. అదనపు వరకట్నం కోసం కొడుకుని ప్రేరేపించడానికి కారణం వాళ్ళ అత్తగారే. ఇంకా చెప్పుకుంటూ పోతే రకరకాల విషయాల్లో రకరకాల పనులు చేస్తూ వాళ్ళ అత్తగారు చాలా నీచానికి ఒడిగట్టింది. ఈ విషయాలన్నీ కూడా పోలీసు విచారణలో చాలా స్పష్టంగా బయటపడింది. అయితే పోలీస్ విచారణలో కూడా అతని మాట తీరు, అతని పద్ధతి, అతను చెప్పిన పాస్ట్ గురించి విషయాలు, అతను చెప్పబోయే భవిష్యత్తు విషయాలన్నిటిని కనుక పరిశీలించినట్టయితే వాళ్ళ అత్త ఈ హరిబాబు అన్నయ్యలు చేశారనేది అర్థమవుతుంది. అయితే వాళ్ళు ఎంత స్వార్థపూరితంగా చేశారు అంటే వాళ్ళు చేస్తే వాళ్ళకి మట్టి అంటుతుంది అని చెప్పేసి హరిబాబు చేత కూడా చేయించారు అంటూ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే పోలీసులు అయితే మాత్రం కొన్ని విషయాల్లో గోప్యంగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే గొడవలు అవ్వకుండా ఎప్పుడైనా సరే చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోకూడదు. ఆ హరిబాబు అనేవాడికి ఆ హరిబాబు ఈ ఘాతుకానికి పాల్పడ్డ వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది కాబట్టే ఈ రకంగా వాళ్ళు కొన్ని విషయాలను గోప్యంగా ఉంచి శిక్ష ఎలా వెయ్యాలి, ఎంత కఠినంగా ఉండాలనే దానిపైన కసరత్తులు చేస్తున్నారు పోలీసులు. అయితే దీనికి సంబంధించి తన రిమైండ్లో ఉన్నప్పటికీ ఇంకా కోర్టుకి హాజరుపరచలేదు. కోర్టుకు హాజరుపరిచిన తర్వాత పూర్తి స్థాయి వివరాలు అయితే మనం ఖచ్చితంగా తెలుసుకున్నాం. అయితే ఇటువంటి ఎన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.